హలో అండి, అందరు బాగున్నారా? ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏదైతే నేను డైలీ డిస్కస్ చేయాలనుకుంది ఒక 5 or 10 minutes డిస్కస్ చేస్తాను. ఈరోజు విషయం ఏంటంటే, నేను ఇప్పటిదాకా డిగ్రీ ఎందుకు చేయలేదు? నాకు ఆల్మోస్ట్ 30 years, నాకు 30 సంవత్సరాలు. ఇప్పుడు డిగ్రీ చదవడానికి గల కారణాలు ఏంది? ఇన్ని రోజులు ఎందుకు చదవలేకపోయాను? నేను అసలు ఏ బ్యాచ్? యాక్చువల్గా రెగ్యులర్ డిగ్రీగా నేను చదువుంటే ఇప్పుడు కూడా నేను రెగ్యులర్గా చేస్తున్నా మేనేజ్మెంట్ కోటాలో. నేను రెగ్యులర్ డిగ్రీ చదువుంటే నాది ఏ బ్యాచ్ చెప్తాను. సో నేను అసలుకి 10th బ్యాచ్ ఏది అని కూడా చెప్తాను మీకు. జనరల్గా నాతో 10th చదివే వాళ్ళు కూడా నాకన్నా ఒక సంవత్సరం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అమ్మాయిలలాగా నా వయసు వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను 1995 అక్టోబర్ బోర్న్ కిడ్, ఓకేనా? 1995 అక్టోబర్ బోర్న్ కిడ్. నేను 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లాస్ట్ బ్యాచ్. మన గుడ్ లక్ ఏంటంటే మనము నేను చిన్నప్పుడు మా బ్యాచ్ దాకా కూడా 7th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగాయి. సో నేను 7th క్లాస్కి, నా బ్యాచ్ ఏదైతే ఉందో మేమందరం కూడా 7th క్లాస్కి లాస్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసిన బ్యాచ్ అనమాట. మా బ్యాచ్ తర్వాత ఇంకా పబ్లిక్ ఎగ్జామ్సే లేవు. సో వీఆర్ ద లాస్ట్ బ్యాచ్ ఫర్ 7th పబ్లిక్ ఎగ్జామినేషన్స్. అంటే మేము ఈ జనరేషన్ కాదు, పాత జనరేషన్ సంబంధించిన వాళ్ళం అనమాట. సో అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే 2010 మార్చ్ అప్పుడు 10th ఎగ్జామ్స్ జరిగాయి. అప్పుడు 10th బ్యాచ్ నాది. సో 7th క్లాస్ అట్లా అయిపోయింది, 10th అలా అయిపోయింది. 10th తర్వాత ఇంకా ఇంటర్ కదా, ఇంటర్ బ్యాచ్ వచ్చేసి 10 to 12. సో 2010 to 12 మా 10th ఎగ్జామ్స్కి మా 10th బ్యాచ్ దాకా కూడా మార్క్స్ ఉన్నాయి. మా 10th బ్యాచ్ తర్వాత గ్రేడ్స్ ఇచ్చారనమాట, A1 A B1 B ఇలాగా గ్రేడ్స్. సో మార్క్స్ కూడా అప్పుడు లాస్ట్ బ్యాచ్ మాదే. మళ్ళీ ఇప్పుడేమో వచ్చినట్టుంది, అప్పుడు మా బ్యాచ్తో మార్క్స్ ఆపేశారు, నెక్స్ట్ బ్యాచ్ నుండి గ్రేడ్స్ ఇచ్చేశారు, గ్రేడ్ సిస్టమ్ అయితే వచ్చేసింది. సో అది అలా జరిగింది 10 to 12 బ్యాచ్. సో నెక్స్ట్ నేను రెగ్యులర్గా డిగ్రీ కానీ చదువుంటే 12 to 13 14 15 2012 to 15 బ్యాచ్ డిగ్రీ నేను యాక్చువల్గా. కానీ ఎందుకు బ్రేక్ వచ్చింది? 2012 to 15 చదవాల్సిన డిగ్రీని నేను 24 to 25, ఇది 26 కదా, 24 to 25 26 27 24 to 27 బ్యాచ్ చదువుతున్నా. ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చింది? 2012 ఎక్కడ, 2024 ఎక్కడ? 12 years గ్యాప్ వచ్చింది. అంటే 24లో డిగ్రీకి జాయిన్ అయిపోయాను, 12లో చేయాల్సిన డిగ్రీ 24కి వచ్చింది, అంటే 12 years గ్యాప్ వచ్చింది. ఈ 12 years నేను డిగ్రీ ఎందుకు చదవలేకపోయాను? పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, నేను ఇంటర్ అయిపోయినమ్మటే డైట్ కోచింగ్ సెంటర్ ఉంటుంది కదా, అంటే డిఎడ్ టీటీసీ అంటారు. అంతకుముందు టీటీసీ అనేవాళ్ళు, ఇప్పుడు డిఎడ్ అంటున్నారు. అంటే మేము చదివేటప్పుడు డిఎడ్ అంటున్నారు, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. టీటీసీ అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనమాట. డైట్ అంటే ఇంకా దాని ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. అంటే మనకి గవర్నమెంట్ సీట్స్ వస్తాయి కదా, అంటే ఫీజు రిమెంబర్స్మెంట్, దానికి ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో అది నేను రాశాను. ఒంగోలులో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయాను ఇంటర్ అయిపోయిన తర్వాత. అది రాశాను. మార్క్స్ యాక్చువల్గా అప్పటిదాకా మా ఊర్లో నేను రాసినప్పుడు 2012లో నేను ఎగ్జామ్ రాశాను. అప్పుడు మా ఊర్లో ఒక్కటే ఒక కాలేజ్ ఉంది, ఈ టీటీసీ కాలేజ్ ఒక్కటే ఉంది. నాకు వచ్చిన మార్క్స్కి అయితే సీట్ ఏ పక్షానికి రాదు. చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి నాకు ఎంట్రన్స్లో. ఏమైంది అంటే తర్వాత ఇంకో 3 కాలేజెస్ పెట్టారు ఆ ఇయర్లో. ఫస్ట్ కౌన్సిలింగ్లో నాకు రాలా. సెకండ్ కౌన్సిలింగ్ మీకు తెలిసిందే కదా, ఎట్లాగా ఎంసెట్ ఇది కూడా అలానే అనమాట. సో సెకండ్ కౌన్సిలింగ్లో మా ఊర్లో ఇంకా 3 కాలేజెస్ పెట్టారు, ఆ సంవత్సరమే పెట్టారు, అంటే ఆ ఇయరే పెట్టారనమాట నా బ్యాచ్కి. సో అప్పుడు నాకైతే సీట్ వచ్చింది. సీట్ వచ్చినా కానీ మీకు తెలియదు ఏముంది, దాంట్లో మనం పెట్టాల్సినప్పుడు పెట్టాల్సిందే. ఎంత చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి కాలేజెస్లో. సో ఇంకా సీట్ అయితే వచ్చింది, ఇంకా కాలేజ్లో అయితే జాయిన్ అయిపోయాను. ఇంకా అని సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిపోయేసరికి 2013 అయింది. మా నాన్న నేను యాక్చువల్గా ఇంటర్ అయిపోయిన తర్వాత ఏమన్నానంటే, నా ఫ్రెండ్స్ ఎంసెట్ రాస్తున్నారు, నేను ఇంజనీరింగ్ చేస్తాను అంటే, చదివితే టీటీసీ చదువు, లేకపోతే మానుకొని ఇంట్లో కూర్చో అన్నాడు. ఎందుకు అంత పంతం పెట్టాడు మా నాన్నేమో. ఇంకా నేను ఊరుకుంటానా? కోచింగ్ నేను కనిగిరిలోగా తీసుకోను, నేను ఒంగోలులో తీసుకుంటానని నేను కూడా మొండికేసా. ఇంకా అందుకని మా నాన్న ఒంగోలులో చేర్చాడు. ఆ ఒంగోలులో అబ్బో ఇంకా వర్ణనాతీత హాస్టల్ కానీ, అది డిగ్రీ కాలేజ్ ఒకటి, పరమ చెత్త, వాష్రూమ్స్ కానీ ఏంటంటే ఇంకా మాటలో కూడా నేను వర్ణించలేను, అంత చండాలంగా ఉన్నాయి మెయింటెనెన్స్. అవి కనీసం వామిటింగ్ చేసుకునే స్థితిలో ఉంటుంది, అంత నేను చెప్పకూడదు కూడా అవి. సో ఇంకా నేనేంటంటే ముందు నాకు ఎంత అడ్జస్ట్ అవుదామన్నా ఎంత చండాలం అంటే అంత చండాలం. సరే అది అయిపోయింది, వచ్చేసాను.
ఇంకా తర్వాత మా నాన్న ఏం చేశారంటే ఇంకా ఈ ఎగ్జామ్ తర్వాత లేట్ అయిపోతుంది రిజల్ట్స్ అనేవి, ఇదంతా ప్రాసెస్ కౌన్సిలింగ్ అని లేట్ అయిపోతుంటే మా నాన్న డిగ్రీ అప్పటిదాకేమో మా నాన్న నా మైండ్ని ఎలా మోల్డ్ చేస్తారంటే కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకుంటారు, వద్దు నాకు ఇష్టం లేదు అనేవాడు. డిగ్రీ అంటే ఇక్కడ డిగ్రీ నా అబ్బాయిల ఇదని ఇంక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నా మైండ్ని అలా ఫిక్స్ చేశారు, నాకు కూడా డిగ్రీ అంటే వద్దురా బాబు అని అనిపించేలాగా అని. పైగా మా ఊర్లో ఒక మంచి కాలేజ్ ఒకటి ఉంది, దాంట్లో కూడా ఇంకా ఎందుకులే అందరు రెగ్యులర్గా దాంట్లో జాయిన్ అయిపోతారు, మంచి కాలేజ్ ఒకటి. సో మా తమ్ముడు చదివారు ఆ కాలేజీలో. వద్దు అనేసరికి నాకు ఇంకా డిగ్రీ ఈ గ్యాప్లో మా నాన్న చేశారు, డిగ్రీకి వెళ్ళు అని మళ్ళీ మా నాన్నే అన్నాడు. నేను చేరనంటే చేరను అని అన్నా. కానీ నాతో పాటు టీటీసీ చదివే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఒక పక్క టీటీసీ చదువుతున్న డిగ్రీ కూడా కంటిన్యూ చేసుకున్నారు తెలుగు కళలు. మనం ఏంటంటే 2 పడవల మీద కాలేము, ఇప్పుడు ఒకటే అనేసి ఒకటే ప్రొసీడ్ అయిపోతాం. ఇంకా అలా మా నాన్న డిగ్రీ చేయమన్నా వద్దు అని నేను గమ్మున ఉండేసి టీటీసీ ఇంకా సీట్ వచ్చేస్తే కాలేజీలో 2013లో జాయిన్ అయిపోయాను. అంటే 2012లో జాయిన్ అవ్వాల్సింది, కొంచెం లేట్ అయింది మాకు, అంటే 12 to 14 బ్యాచ్ అది కూడా. సో 2013లో జాయిన్ అయిపోయాను. 2014 డిసెంబర్కి మొత్తం టీటీసీ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడే ఫ్రెష్గా డిఎస్సి రిలీజ్ చేశారు, 2014 మెగా డిఎస్సి రిలీజ్ చేశారు. దాంట్లో ఇంకా మా బ్యాచ్కి అవకాశం లేదు అని అనుకున్నాం, కానీ మాకు కూడా అవకాశం ఇచ్చారు. మాకు ఇంకా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కూడా రాలేదు. సో రిజల్ట్స్ వచ్చేలోపు ఇంకా నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిందా కాలేదో మరి, మొత్తానికైతే మాకు కూడా అవకాశం ఇచ్చారు. అట్లా చదువుకుంటున్నాం, ఇట్లా డిఎస్సి వదిలేరు. అప్పుడు చిన్నపిల్లలు కదా, నా వయసు ఎంత మహా అయితే నిండా 18 సంవత్సరాలు ఉంటాయేమో, 18 వెళ్ళి 19 అలా వచ్చుంటాయి. 2014 అంటే 19 వచ్చుంటుంది అంతే, 1995 కదా పుట్టింది. సో అంత చిన్న వయసులో నాకు జాబ్ విలువ తెలియలేదు. ఇంట్లో నాన్న చక్కగా అన్ని సౌకర్యాలు, అంటే మిడిల్ క్లాస్లో మనకి ఎన్నున్నా ఉన్నాయి, నాన్నమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, అమ్మ తమ్ముడు. నాకు జాబ్ ఏమి అంత నీడ్ లేకపోతే అసలు అనిపించలే. ప్రయత్నం చేశా, జాబ్ అవసరమే, ప్రయత్నం చేశాను. కానీ ఏమైందంటే 1 మార్క్ అనుకుంటా నాకు తెలిసి. నేను ఎలా అంటే నా దగ్గర స్టిల్ ఇప్పటికి మెరిట్ లిస్ట్ ఉంది, జాబ్ వచ్చిన పర్సన్కి నాకు ఒకే 1 మార్క్ తేడా, 1 మార్క్ అనుకుంటా, 1 మార్క్ అంతే. నేను కానీ మా జాబ్ వచ్చిన పర్సన్కి నాకు మధ్యలో ఇంకో 8 మంది ఉన్నారు, అంటే సేమ్ మార్క్స్ లేదా చిన్న చిన్న పాయింట్ వేరియేషన్తో ఉన్నవాళ్ళు. సో అప్పుడు అలా 1 మార్క్తో జాబ్ అయితే మిస్ అయిపోయింది. అంటే నేను ఇంకొంచెం కష్టపడి 2 మార్కులు సంపాదించుంటే ఈరోజు గవర్నమెంట్ టీచర్ అయి ఉండేదాన్ని. సో అలా అయిపోయింది అనమాట. ఇంకా కానీ ఆ ల్యాగ్ ఎప్పటిదాకా ఉంది. ఇప్పుడు నాకు డిగ్రీ చదివే ఖాళీ లేదు, డిఎస్సి అయిపోయి ఎగ్జామ్ అయిపోయేసరికి దాదాపు 2015 రిజల్ట్స్ వచ్చేదాకా, ఆ రిజల్ట్స్ వచ్చేదాకా దాని మీద హోప్స్ ఉన్నాయి నాకు, వస్తుందేమో చూద్దామనేసి. కానీ రిజల్ట్స్ రాకముందే మెరిట్ లిస్ట్ చూసి మా నాన్నకు చెప్పా నాకు రాదు అని. ఎందుకంటే నాకు అప్పుడు అంత క్యాలిక్యులేషన్ ఉంది, మాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, నా కేటగిరీలో వస్తుందా రాదా అని చూసుకున్నా, మిస్ అయిపోద్ది అట్లా. కానీ నాకు తెలిసిన వాళ్ళు పాయింట్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏజ్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు నాకు ఒక 20 years, నీకు ఒక 30 years, నాకు 110 వచ్చాయి, నీకు 110 వచ్చాయి, కానీ నీకే ఇస్తారు జాబు అంటే అర్థమైందా? ఏజ్ కొంచెం మ్యాటర్ అనమాట ఇక్కడ. సో అలా మిస్ అయిన వాళ్ళకు నేను చాలా మంది చూసాను. రీసెంట్గా మా బంధువుల అమ్మాయి కూడా పాయింట్లలో పోయింది, ఏజ్లో పోయింది. ఎంత బ్యాడ్ లక్ చెప్పండి. ఆ గవర్నమెంట్ జాబ్స్ అంటే అంత ఆశామాషి కాదు. సో అలా 2015 దాకా ఈ డిఎస్సి సరిపోయింది. 2015లో డిగ్రీ జాయిన్ అయ్యా. అప్పుడు నేను ఆ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఒక కాలేజ్లో జాయిన్ అయ్యా, మా తమ్ముడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అక్కడ, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా. నేనేం చేశాను, సార్ బిఏ జాయిన్ అయిపోతాను నేను, నాకు ఏమంటే ఇంటర్ తర్వాత ఈ 3 years గ్యాప్ వచ్చింది. ఈ 3 yearsలో నాకున్న సబ్జెక్ట్స్ కంప్లీట్ డిఫరెంట్, సైకాలజీ, ఫిలాసఫీ, మెథడాలజీస్ అని ఎంత కంప్లీట్ డిఫరెంట్ సిలబస్. ఇప్పుడు సడన్గా నేను బిఎస్సీలోకి వచ్చేసి ఈ మ్యాథ్స్ కానీ, సైన్స్, ఫిజిక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఇది నాకు బుర్రకి ఎక్కట్లా. అంటే ఈ గ్యాప్ వల్ల నా మైండ్లో అంతా ఆ సబ్జెక్ట్ అంటే ఇంటర్ కంటిన్యూషన్గా నేను డిగ్రీకి వచ్చుంటే మేబీ ఓకే ఉండేది. బట్ ఏదైతే ఆ గ్యాప్ వచ్చిందో ఆ 3 yearsలో నాకైతే కంప్లీట్ ఆ మెథడ్స్ లేకపోతే ఆ ఫిలాసఫీ, సైకాలజీ అని డియర్ సబ్జెక్ట్స్ ఉండి ఈ గ్యాప్ నా వల్ల కాల. ఆ సబ్జెక్ట్స్, ఆ మ్యాథ్స్ కానీ, ఆ ఫిజిక్స్ కానీ నాకంతా ఒక టార్చర్లా అనిపించేది. ఇంకా సరే అని ఎలాగో అప్పుడే నేను ఎప్పుడైతే డిగ్రీలో అప్పుడు జాయిన్ అయ్యానో 2015లో అప్పుడే సెమ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. సెమ్ సిస్టమ్ అప్పటిదాకా ఇయర్లీ వన్స్ ఒక ఎగ్జామ్ ఉండేది, బట్ అప్పుడు సెమ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. అర్రే బాబు అనుకున్న ఫస్ట్ సెమ్ రాసా. నేను బిఏలో జాయిన్ అవుతానని చెప్తే అక్కడ ఉన్న ఒక సార్ ఏం చెప్పారంటే, అమ్మ నువ్వు ఎంపీసీ స్టూడెంట్వి, నీకు మంచి మార్క్స్ ఉన్నాయి, అంటే 83.2 832 వచ్చాయి ఇంటర్లో ఉన్న మార్క్స్, నీకు మంచి మార్క్స్ ఉన్నాయి,
నువ్వు ఎందుకు బీఏ తీసుకుంటావు, బీఎస్సీ తీసుకుంటే సార్ వద్దు సార్ నాకు వద్దు అని చెప్పినా కానీ ఆయన కొంచెం మోటివేట్ చేశారు, నేను ఏదో పెద్ద తెలివి కలదాన్ని అనేసి. ఆయన తెలియదుగా మన తెలివి ఏందనేది. ఇంకా అట్లా అని బీఎస్సీలో కొన్ని రోజులు కూర్చున్నా, అయినా నాకు అర్థం కాల. కొన్ని రోజులు బీఏలో కూర్చున్నా, ఆయన మోటివేట్ చేసి నువ్వు ఎందుకు ఇలా అనే సరే బీఎస్సీలోనే కంటిన్యూ అయిపోయి ఎట్టగట్టసలు చూద్దామని. కానీ నాకేమీ అర్థం కాలేదు. ఏదో ఒకటో రెండు సబ్జెక్ట్స్ రిజల్ట్స్ వచ్చాయి, ఫస్ట్ సెమ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాయి, ఒకటో రెండు సబ్జెక్టులు పోయాయి. మా తమ్ముడు చెప్పా, ఇది చాలా కామన్ అక్క అన్నాడు. నాకు మాత్రం షాకింగ్, ఎందుకంటే ఫెయిల్యూర్ అనేది చదువులో ఫెయిల్ అవ్వడం. ఎందుకంటే 7th లో 524 మార్కులు, 10th లో 518 మార్కులు, ఇంటర్లో 832 మార్కులు. ఎక్కడ కూడా యావరేజ్ అంటే మరీ బిలో యావరేజ్ కూడా కాదు, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ నేను, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ని. అలాంటిది ఒక ఫెయిల్యూర్ నేను తీసుకోలేకపోయా. అమ్మా నేను ఫెయిల్ అయ్యానా, ఇంకా నా వల్ల కాదు ఈ సబ్జెక్ట్ అని మా నాన్నకి దండం పెట్టి, నాన్న నేను కాలేజ్కి వెళ్ళాను నాన్న, నాకు వద్దనే వద్దు. ఎందుకంటే నాకు అసలు ఆ సబ్జెక్ట్ ఒకవేళ బిఏ అంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. నాకు ఇది తెలిసే నేను బిఏ తీసుకుంటానన్నా, కానీ ఆయన కన్విన్స్ చేసి బీసీలో కూర్చోబెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇక్కడ మనల్ని మనం ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వకూడదు. ఎంత బలవంతం పెట్టినా ఎంత ప్రెషర్ పెట్టినా, ఎందుకంటే మన టాలెంట్ మనకు తెలుసు, చూసే వాళ్ళకి తెలియదు. అలాగా ఇంకా బీఎస్సీలో ఒక సెమ్ రాసి ఇబ్బంది అయిపోయి కంప్లీట్గా నాకు ఈ డిగ్రీ వద్దని మానేసి, ఇంకా 2016లో ఒక మా లోకల్ టీవీలో చిన్న యాడ్ వస్తే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, ఇంకా అక్కడ స్కూల్లో జాయిన్ అయిపోయి టీచర్ లైఫ్ స్టార్ట్ చేశా. చిన్న స్కూల్, తర్వాత వచ్చేసి ఇంకో స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, ఇంకో కార్పొరేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఈ పెళ్లి తతంగం, ఈ పెళ్లి, ఈ సమస్యలు, ఈ లొల్లి, ఇదంతా సరిపోయింది. ఇంకా మధ్యలో ఏమడిగానంటే, నాకు ముందు ఈ టార్చర్ ఉంది కదా, 2020 దాకా స్కూల్లో చేసుకుంటున్నా. కొంచెం గ్యాప్, స్కూల్లో కూడా రెగ్యులర్గా చేయలే, ఎందుకంటే 2016లో స్కూల్లో జాయిన్ అయిపోయాను. 2017 ఎండింగ్లో మళ్ళీ డిఎస్సి వేశారు, మెగా డిఎస్సి. అప్పుడు కూడా స్కూల్ మానుకున్నా, మళ్ళీ ప్రిపేర్ అయ్యా, మళ్ళీ జాబ్ రాలా. ఇంకా మళ్ళీ 2019లో స్కూల్లో జాయిన్ అయిపోయా. అట్లా కరోనా వచ్చేదాకా చేశా. ఇంకా మళ్ళీ ఈ పెళ్లి అయిపోవడము, దాంట్లో డిస్టర్బెన్స్ అయిపోవడము, పెద్ద ఒక రకమైన సునామీ మా జీవితంలో 2020 నుండి 2025 దాకా. కానీ ఏమైందంటే 2023లో అనుకుంటా, 2022లో కూడా ఒకసారి డిగ్రీ చేద్దామని మా స్కూల్లో ఒక పేరెంట్ ఒకరు ఉన్నారు. ఆవిడ చదువుతుంటే, మేడం ఎలాగ మేడం నేను కూడా జాయిన్ అవుతానంటే, నన్ను కాలేజీకి తీసుకెళ్ళింది. కానీ అప్పుడు ఏమైందంటే తమ సిస్టమ్ అన్నారు, అరే రెగ్యులర్గా వెళ్ళి మనం ఇది ఎక్కడ వేస్తాంలే, మన వల్ల కాదని మళ్ళా ఆగే, గ్యాప్ వచ్చింది. ఇంకా ఏమైంది, 2024లో నా కొలీగ్ ఒక అమ్మాయి అంటే, వాళ్ళ మేడం ఒకరు లెక్చరర్గా చేస్తున్నారు పలానా కాలేజ్లో అంటే, వెళ్ళి అడ్మిషన్ రాసుకున్నా, జాయిన్ అయిపోయాను. అలాగే 2024లో జాయిన్ అయ్యి నేను ఇప్పటికి 2వ సెమ్ కంప్లీట్ అయిపోతుంది. రేపు ఈ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో అయిపోతుంది. సో 2వ సెమ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సెమ్ ఇంకొక 1 ఇయర్ ఉంటుంది, 2 సెమ్స్ ఉంటాయి, ఇంకా డిగ్రీ అయితే అయిపోయింది. ఇలా నా ఈ జర్నీ లేట్ అవ్వడానికి కారణాలు ఇవి. అప్పుడు డిగ్రీ జాయిన్ అయిన ఫెయిల్యూర్ చూశాను, కొంచెం నేను తట్టుకోలేకపోయిన ఫెయిల్యూర్కి. మళ్ళీ ప్రైవేట్ టీచర్స్గా జాయిన్ అయిపోవడం, మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అయిపోవడము, మళ్ళీ నా వివాహం అవ్వడము, దాంట్లో సమస్యలు, ఈ స్ట్రెస్, ఇంకా ఆలోచించే గ్యాప్ రాలేదు. ఇంకా 2024లో అలా దారి దొరికింది, జాయిన్ అయిపోయాను. సో అర్థమైందా? ఇంకా నా ప్రైవేట్ టీచర్ లైఫ్ గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. నా శాలరీస్ ఎంత, నేను ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాను, ఎన్ని సంవత్సరాలు టీచర్గా కంటిన్యూ చేశాను అనేది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ రెగ్యులర్గా చూసి లైక్ కొట్టి హైప్ చేసి మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.